హాయ్ ఫ్రెండ్స్, రైతు భరోసా గురించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారైతే నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడటం జరిగింది. రైతులకు అనుకూలంగానే మాట్లాడటం జరిగింది. సో మరి ఏం మాట్లాడారు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో నేను గతంలో కూడా ఒక వీడియోలో చెప్పటం జరిగింది. రైతు భరోసా మనకి సంక్రాంతి తర్వాత రైతు భరోసా డబ్బులు వస్తాయి అని చెప్పేసి నేను గతంలో కూడా ఒక వీడియో చేయటం జరిగింది. సో ఇప్పుడు నిన్న ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క మాట్లాడుతూ రైతు భరోసా స్కీమ్ను సంక్రాంతి తర్వాత ఖచ్చితంగా పక్కా అమలు చేస్తాము, దాంట్లో ఎట్లాంటి డౌట్ అయితే లేదు. దానికోసమే ఇప్పుడు మేము నిధులను సమకూర్చుకుంటున్నాము. ఇంకొక 10,000 నిధులైతే రైతు భరోసాకు సరిపడినన్ని డబ్బులైతే సమకూరటం జరుగుతుంది. మేము ఆ ప్రయత్నంలోనే ఉన్నాము. సంక్రాంతి వరకు ఈ నిధులను సమకూర్చుకొని సంక్రాంతి తర్వాత ఖచ్చితంగా రైతుల ఖాతాలో 7,500 రూపాయల రైతు భరోసా డబ్బుల్ని జమ చేస్తాము అని చెప్పేసి అయితే తెలపటం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.